కృష్ణా జిల్లా గుడివాడలో పలువురు జనసేన పార్టీలో చేరారు. గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు వేమూరి త్రినాథ్ ఆధ్వర్యంలో 30 నుంచి 40 మంది యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ముందు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి, ఆయన చేస్తున్న సేవలు నచ్చి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆయన ఇంకా చూసే పరిస్థితి ఉంది వాళ్ళ. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, నిస్వార్థపరుడు, వచ్చిన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి 5,000 చొప్పున ఇచ్చే నాయకుడు ఎవరన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగు జాడల్లో నడాలని ప్రజలు కానీ యువత కానీ చాలా మంది ప్రభావితమై పార్టీలో జాయిన్ అవ్వడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ పట్టణంలోని 31వ వార్డు అమనాపు అరవింద్ ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా అరవింద్ గారికి, వారి యొక్క మిత్రులు అందరికీ కూడా ఈ రోజున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తుంటే కనుక రాబో రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర ఆల్రెడీ పోషించింది. ఇప్పుడు కూడా జనసేన పార్టీ రేపు రాబో రోజుల్లో ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వార్డుల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్న సమయంలో ఈ రోజున 31వ వార్డు నుంచి ముఖ్యంగా వీరందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ బీసీలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నచ్చి ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి వార్డులో కూడా అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాల్ని దగ్గర చేర్చుకుని గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి, మీ అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ, మీ ఏ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా గానీ జనసేన పార్టీ మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ